బాబు గోవిందానంద నీకోసమే మాట్లాడుతున్నాను, నా పర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే లైక్ కొట్టు, ఏంటి మర్చిపోకు, నీకోసమే చెప్తున్నా. వరుణ దండన అని ఒక దండన ఉంటుంది, అది యతులకి మాత్రమే వేస్తారు. ఏమిటో తెలుసా వరుణ దండన? ఈ తప్పుడు పనులన్నీ చేసినటువంటి యతుడు పైకి వెళ్తాడు, వాడికి భూమి మీద శిక్ష లేదు, వాడిని ఇంకెవరు శిక్షించడానికి వీలు లేదు. అక్కడికి వెళ్ళంగానే దేవేంద్రుడు పుటుక్కనే ఆ పైన ఉన్న తలకాయని ఇట్లా తీసేస్తాడట శరీరం మీద నుంచి. వరుణ దండన అంటే ఏంటో తెలియాలి కదా. ఆ దండించబడినటువంటి తలకాయ ఎక్కడికి వస్తుందయ్యా అంటే, ఎక్కడైతే చుక్క నీళ్లు కూడా ఉండకుండా ఎడారి ప్రాంతం అయి ఉంటుందో ఆ ప్రాంతములో వృక్షానికి ఈ తలలు ఏలాడుతూ ఉంటాయట. ఆ ఫలం పేరు కారీరి ఫలము. అందుకనే మనకి వేదంలో చెప్తారు, కారీరి ఇష్టి వృష్టికామో యజేత. వర్షం పడాలి అంటే కారీరి అనేటటువంటి ఇష్టిని చేయండి అయ్యా, వర్షం పడుతుంది. ఈ కారీరి అనే ఇష్టి ఏమిటయ్యా అంటే, అక్కడెక్కడో ఎడారుల్లో ఖర్జూర ఫలాల్లాగా ఉండే ఈ కారీరి ఫలాల్ని తీసుకొని వచ్చి ఎవడైనా పొరపాటున యాగం చేసేటప్పుడు ఆ కారీరి ఫలాలు వేస్తే అప్పుడు మోక్షం వస్తుందంటే, ఈ తప్పి పడిపోయినటువంటి సన్యాసికి ఎవడో మహాకర్మిష్టి అనుగ్రహిస్తే తప్ప మోక్షం రాదు. ఇప్పుడు ఈ కలియుగంలో లక్షల సంవత్సరాల కలియుగం ఉంది, ఇంకా అనవసరంగా తొందరపడి ఇప్పుడే చేస్తే ఇప్పటికే యజ్ఞయాగాదులు చేసేవాళ్ళు లేరు, ఈ కారీరి ఫలాలు తెచ్చేవాళ్ళు లేరు. ఎన్ని లక్షల సంవత్సరాలు ఆ ఎడారుల్లో నీ తలకాయ ఫలం కింద పడి ఉంటుందో ఎవడు చెప్పలేడు. కాబట్టి దయ ఉంచి నీ మంచి కోరేటటువంటి నీ మిత్రుడిగా ఒక మంచి కోరుకోవడం అనేటటువంటిది ధర్మం. నీ మంచి కోరుకొని నీకు చెప్తున్నా గోవిందానంద, చూస్తున్నావు నాకు తెలుసు, నీ మంచి కోరి చెప్తున్నాను. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని జగద్గురువుల పదపద్మాల దగ్గరికి వెళ్ళి సాష్టాంగం చేయి. అపారమైన కరుణా సింధుం వారు, కరుణ తప్ప వారికి ఇంకొకటి ఉండదు. ఆ కరుణతో నిన్ను అనుగ్రహించి ఆశీర్వదిస్తారు. ఇప్పుడు కూడా వాళ్ళెవరు నీ గురించి ఆలోచించట్లేదు, నీ గురించి మేం బాధపడుతున్నాం. అయ్యో మా సాటివాడు తోటివాడు అనవసరంగా భ్రష్టుపడుతున్నాడే తప్పుడు ఆలోచనలతో, తప్పుడు ఉపదేశాలతో. నీ తెలివితేటలు కూడా కావివి, నీ పక్కన ఉపదేశాలు ఇచ్చేటటువంటి వాళ్ళు, వాళ్ళకి కూడా ఈ కర్మఫలాలు అంది తీరుతాయి. ఈ వరుణ దండన ఉండి తీరుతుంది. అయ్యా ఎవరెవరు ఉపదేశాలు ఇస్తున్నారో వాళ్ళకు కూడా ఇదే నా సందేశం, జాగ్రత్తగా ఉండండి, వరుణ దండనకి అర్హులు కాకండి.